మహాభారత యుద్ధం అంటేనే మనకు గుర్తుకు వచ్చేది అర్జునుడు, భీష్ముడు లేదా కర్ణుడు. కానీ కేవలం మూడు బాణాలతో మొత్తం యుద్ధాన్ని, అందరి వీరులను నిమిషాల్లో మట్టుబెట్టగల ఒక అజేయమైన వీరుడు ఉన్నాడని మీకు తెలుసా? సాక్షాత్తు శ్రీకృష్ణుడే అతని శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వీరుడు తన తలని కోసి కృష్ణుడికి దానంగా ఇచ్చాడు. ఆ మహావీరుడే బార్బరీకుడు. ఎవరి బార్బరీకుడు? కృష్ణుడు అతని తలని ఎందుకు అడిగాడు? ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. బార్బరీకుడు పాండవ మధ్యముడైన భీముని మనవడు మరియు ఘటోత్కచుడికి కుమారుడు. చిన్నప్పటి నుండి అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరిన బార్బరీకుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి అజేయమైన 3 బాణాలను ప్రసాదించాడు. మొదటి బాణం శత్రువులను గుర్తిస్తుంది, రెండో బాణం రక్షించాల్సిన వారిని గుర్తిస్తుంది, ఇక 3వ బాణం క్షణాల్లో శత్రు సంహారం చేస్తుంది. ఈ ఆయుధాల ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే. కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు బార్బరీకుడు యుద్ధం చూడటానికి బయలుదేరాడు. అప్పుడు తన తల్లికి ఒక వింతైన మాట ఇచ్చాడు. అమ్మా, ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోతుంటే నేను వారి పక్షానే నిలబడతాను అని మాట ఇస్తాడు. ఇదే పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. శ్రీకృష్ణుడికి తెలుసు, ఒకవేళ కౌరవులు ఓడిపోతుంటే బార్బరీకుడు పాండవుల పక్షాన చేరతాడు. అప్పుడు పాండవులు ఓడిపోతారు, మళ్లీ పాండవుల వైపు చేరతాడు. ఇలా అతను అందర్నీ చంపేస్తాడు తప్ప యుద్ధం ముగియదు. అందుకే కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి బార్బరీకుణ్ణి అడ్డుకుంటాడు. కృష్ణుడు బార్బరీకుణ్ణి ఒక పరీక్ష కోరతాడు. ఆ చెట్టుకున్న ఆకులన్నింటినీ ఒకే బాణంతో రంధ్రం చేయమని అడుగుతాడు. బార్బరీకుడు బాణం వదలగానే అది అన్ని ఆకులకి రంధ్రం చేస్తుంది. కృష్ణుడు రహస్యంగా ఒక ఆకును తన పాదం కింద దాచగా ఆ బాణం కృష్ణుడి పాదం చుట్టూ తిరుగుతుంది తప్ప ఆగదు. అతని శక్తిని చూసిన శ్రీకృష్ణుడు, ధర్మయుద్ధం జరగాలంటే నీ త్యాగం అవసరం అని చెప్పి బార్బరీకుడి శిరస్సును దానంగా అడుగుతాడు. బార్బరీకుడు అప్పటికే తను కలిసింది సాక్షాత్తు పరమాత్మనేనని గ్రహించి సంతోషంగా తన తలని కోసి శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు. కానీ ఒక కోరిక కోరతాడు. స్వామి, నాకు యుద్ధం మొత్తం చూడాలని ఉంది అని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ తలని యుద్ధమంతా కనిపించేలా ఒక కొండపై పెడతాడు. అక్కడి నుండి ఆ తల కురుక్షేత్ర యుద్ధం అంతా చూస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మధ్య యుద్ధం గెలవటానికి కారణం నేనంటే నేను అని చర్చ మొదలవుతుంది. అప్పుడు కృష్ణుడు వారిని బార్బరీకుడి వద్దకు తీసుకువెళ్తాడు. బార్బరీకుడు నవ్వుతూ, నాకు ఇక్కడ అర్జునుడో భీముడో కనిపించలేదు. నాకు కనిపించింది కేవలం శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మాత్రమే. ఆ చక్రమే శత్రువులను సంహరించింది అనే పరమసత్యాన్ని చెప్తాడు. బార్బరీకుడు భక్తికి, నిష్కలమైన మనసుకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన శ్యామ్ అనే పేరుని బార్బరీకుడికి ఇచ్చి, కలియుగంలో నీకు శ్యామ్ అనే పేరిట పూజలు జరుగుతాయని వరమిస్తాడు. ఎవరైతే ఓడిపోయి నీ దగ్గరకు వస్తారో వారికి నువ్వు అండగా నిలుస్తావు అని చెప్తాడు. బార్బరీకుడు యుద్ధానికి వెళ్లే ముందు తన తల్లికి ఎవరైతే యుద్ధంలో ఓడిపోతుంటే వారి పక్షాన నిలబడతాను అని మాట ఇచ్చాడు. అందుకే నేటికి కష్టాల్లో ఉన్నవారు, ఓటమి అంచున ఉన్నవారు ఈయనను హారేకా సహారా అని పిలుస్తారు. ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు కోరగానే ఏమాత్రం ఆలోచించకుండా తన శిరస్సును కోసి దానంగా ఇచ్చాడు. అందుకే ఇతనిని శీష్కే దాని అని కూడా పిలుస్తారు. అందుకే నేటికి రాజస్థాన్లోని ఖాటు గ్రామంలో బార్బరీకుడు ఖాటు శ్యామ్గా కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చిన వారు, అనారోగ్యంతో బాధపడేవారు లేదా జీవితంలో ప్రతి విషయంలో ఓటమిని ఎదుర్కొనేవారు ఈయనను ఎక్కువగా పూజిస్తారు. అందుకే ఆయనను హారేకా సహారా అంటారు. హారేకా సహారా, ఖాటు శ్యామ్ హమారా అని భక్తులు నమ్ముతారు. అంటే ఓడిపోయిన వారికి అండగా నిలిచేవాడు అని అర్థం. రాజస్థాన్లోని ఖాటు గ్రామంలో ఉన్న ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ల పురాతనమైంది. ఇక్కడ బార్బరీకుడి శిరస్సు మాత్రమే పూజలు అందుకుంటుంది. హైదరాబాద్లోని కాచిగూడలో కూడా ప్రసిద్ధ ఖాటు శ్యామ్ మందిరం ఉంది. యుద్ధం చేయకుండానే మహాభారతంలో చిరంజీవిగా నిలిచిన ఈ వీరుడి కథ మనకు నేర్పేది ఒకటే: అహంకారం లేని శక్తి, త్యాగగుణం, దైవత్వానికి మార్గాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం మా గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి.